కూకట్పల్లిలో బాలిక హత్య కేసు హైదరాబాద్ పోలీసులకు సవాల్గా మారింది. ఈ కేసులో నిందితులు ఎవరో ఇప్పటివరకు గుర్తించలేకపోతున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు తండ్రి కృష్ణ ఓ మహిళ ప్రమేయం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణను ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ చేసింది. తానే తన కూతుర్ని చంపానంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, సొంత కూతుర్ని చంపాల్సిన అవసరం తనకెందుకుంటుందని ప్రశ్నించారు. బిల్డింగ్లోని వారే తన కూతుర్ని హత్య చేశారని కృష్ణ ఆరోపిస్తున్నారు. ఓ మహిళ గేటు దగ్గర నుంచి 4 సార్లు బయటకు తొంగి చూసినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డైందని, అది తాము గమనించామని అన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న కృష్ణతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కూకట్పల్లిలో సహస్రాని హత్య జరిగి దాదాపు 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా నిందితుల ఆచూకీ కనిపెట్టలేకపోయారు పోలీసులు. మరొక వైపు తల్లిదండ్రులు తమ కూతుర్ని చంపిందెవరు అన్న దానికి సంబంధించి నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ చిన్న క్లూ కూడా లభించలేదు. ప్రస్తుతం తండ్రితో పాటు వాళ్ళ సోదరుడు మనతో పాటు ఉన్నాడు. కృష్ణ, మీరేం చెప్పాలంటున్నారండి? దాదాపు 5 రోజులు అయిపోయింది మీ పాపని చంపి. ఏం చెప్తున్నారు పోలీసులు? మీకెవరిపైన అనుమానం ఉందా? ఏంటి? పోలీసు వాళ్ళకి నేను సహకరిస్తున్నా 100%. నేను రాత్రిలాక పగలనాక పోలీసు వాళ్ళ దగ్గరనే ఉంటున్నా, ఫోన్లు చేస్తున్నా, అన్ని చేస్తున్నా. సార్ ఎట్లా సార్ 5 రోజులు అవుతుంది, వాళ్ళు కూడా పనిచేస్తారు, నాకు సహకరిస్తారు. నేను మీడియా వాళ్ళకు కూడా సహకరిస్తున్నా. అది ప్రీ ప్లాన్ గా మర్డర్ అయింది. అది ఎన్ని రోజుల నుంచి నిఘా పెట్టిరో, నా బిడ్డ పైన పెట్టిరో, నా పైన పెట్టిరో నాకు అర్థమవుతలేదు. కానీ వాళ్ళని మాత్రం పట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆ రోజు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉందండి సిచ్యువేషన్? మీ పాప అప్పటికే మంచం మీద రక్తపు మడుగులో ఉంది. మీకు పోయినప్పుడు ఎలా ఉంది ఏంటి? అది సార్, నేను వెళ్ళేసరికి మా పాప చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందో పొద్దుగాల సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మార్నింగ్ 10 o'clock ఉంది. అది ఒక లేడీ గేట్ నుంచి కింద వాళ్ళకి సహకరిస్తుంది, పైకి వెళ్ళడానికి సహకరిస్తుంది. ఇంకోటి అక్కడ ముందే ఎవరో వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళని పట్టుకోమనండి ఫస్ట్. అది పోలీసు వాళ్ళు కూడా నిఘా చేస్తారు. అది ఇంకా దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. 5 రోజులు అవుతుంది. మీతో పాటు మీ భార్య రేణుకని దాదాపు నిన్న మొత్తం కూడా పోలీసులు ప్రశ్నించారు. ఏమని అడిగారండి మిమ్మల్ని? మీకు అంటే ఎవరిపైన అనుమానం ఉందా, లేకపోతే కుటుంబ తగాదాలు ఇలాంటివి ఏమన్నా అడిగారా ఏంటి? అసలు అన్నీ అడిగారు సార్, కుటుంబ తగాదాలు అన్నీ అడిగారు. కానీ నీకేమన్నా ఎవరి మీద అనుమానం ఉన్నదా లేదా అని అడిగారు. కానీ ఎవరి మీద ఎట్లా, నాకు ఎవరితో కుట్లాడా చెయ్య. నేను ఎవరితో ఇప్పుడు ఎవరి మీద అనుమానం ఉందని ఎట్లా చెప్పగలుగుతా సార్? నేను ఇప్పుడు ఈయన మీద కొట్లాడి, నాతో గట్టిగా కొట్లాడికి వెళ్ళినాం. సరే ఈయన మీద అనుమానం ఉందంటే నేను చెప్పగలుగుతా, అంటే కంపల్సరీ చెప్పగలుగుతా. కానీ నాకు ఎవరి మీద అనుమానం వస్తలేదు. నిన్న కొద్దిగా సీసీటీవీ ఫుటేజ్ చూసినాక సార్ ఇది చూడండి సార్, వీళ్ళు కొద్దిగా ఆయన వ్యక్తి అక్కడ నిలబడి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండు. ఇంకొక లేడీ ఒకటి ఆమె సహకరిస్తుంది ఆమెకు. ఆ ఇద్దరిని ఫైండ్ అవుట్ చేయండి, పట్టుకొని గట్టిగా అడగండి సార్. వాళ్ళు ఎవరు అసలు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళడానికి ఈ లేడీ సహకరిస్తుంది. ఫస్ట్ ఈ లేడీ 2-3 సార్లు బయటికి వెళ్ళి లోపలికి వస్తుంది. అదే తెలియట్లేదు. అది బిల్డింగ్ లోనే ఉంటది ఆ లేడీ, నాకు తెలిసి ఆ బిల్డింగ్ లో ఉంటుందా, మరి తెలిసి వచ్చిందా బయటికి వచ్చి సహకరిస్తుందా, మరి ఎట్లా సహకరిస్తుంది? అంతా మార్నింగ్ కూడా పొద్దుగాలనే ఓనర్స్ కూడా ఉంటారు. ఆ టైంలో ఓనర్స్ కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు అది కూడా మాకు కూడా అర్థమవుతలేదు. వాళ్ళని కూడా నిలదీసి అడగండి, ఆ లేడీని కూడా పట్టుకొని నిలదీసి అడగండి. నా ఆవేదన ఒకటే, వాడిని చూడాలి, వాడిని చూసి నేను అడగాలి, ఎందుకు చంపాలనుకుంటున్నావు, ఏంది కారణము, నా మీద పగ ఉందా, నా పాప మీద పగ ఉందా? ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేసి పట్టుకున్నాక నన్ను పిలవండి, నేను మాట్లాడతా వాడుతాను. అంతే నేను కోరుకున్నది అదే, ఇంకేం లేదు. కెమెరా వెంకట యాదవ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.